ఇంగ్లాండ్ నదుల్లో ఉన్న ప్రతి రొయ్యి శరీరంలో కూడా కొకైన్ ఆనవాళ్ళు కనిపించాయి. అవును గురు, మీరు విన్నది నిజమే. ఇంగ్లాండ్ సైంటిస్టులు నదుల్లో ఉన్న రొయ్యల మీద టెస్టులు చేస్తే పట్టిన ప్రతి రొయ్యలో కూడా డ్రగ్స్కి చెందిన కెమికల్స్ ఉన్నాయని తేలింది. ముఖ్యంగా ఇందులో కొకైన్, పెయిన్ కిల్లర్స్, పెస్టిసైడ్స్ ఇటువంటి డేంజర్ ఇంగ్రీడియంట్స్ కూడా ఉన్నాయంట. ఈ మ్యాటర్ విని చాలామంది అసలు నమ్మలేకపోతున్నారు. ఇవన్నీ వాటి బాడీలోకి ఎలా వస్తున్నాయంటే మన మనుషులు వాడే డ్రగ్స్, కెమికల్స్, మందులు ఇవన్నీ చివరికి వేస్టేజ్గా నీటితో నదుల్లో కలుస్తున్నాయి. సో దీని ప్రభావం అన్నది డైరెక్ట్గా బయోడైవర్సిటీ మీద పడుతుంది. అంతేకాదు ఇంకా ఈ రొయ్యలు తింటే మనుషుల మీద కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉందని సైంటిస్టులు చెప్తున్నారు. ఒక చిన్న రొయ్యలోనే ఇంత హానికరమైన కెమికల్స్ ఉంటే మన నదులు, సముద్రాలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయో మీ ఊహకే వదిలేస్తున్నా. సముద్రంలో ఉన్న ఉప్పు నీటితో కూడా బియ్యం పండించవచ్చని చైనా సైంటిస్టులు ప్రూవ్ చేశారు భయ్య. నార్మల్గా బియ్యం పండించడానికి తీపి నీరు అవసరం, కానీ తీపి నీటి కొరత పెరిగిపోవడం వల్ల చైనా సీ వాటర్ రైస్ అనే ఒక అద్భుతమైన ప్రయోగం చేసింది. ఇది ఉప్పు నీటిలో కూడా పండే ఒక ప్రత్యేక రకం బియ్యం. దీన్ని సాల్ట్ టాలరెంట్ రైస్ అని అంటారు. ఇక ఈ బియ్యం ఎకరాకు ఎక్కువ దిగుబడి కూడా ఇస్తుంది. ముఖ్యంగా ఉప్పు నేలల్లో, పంటలు పండిన భూముల్లో కూడా ఈ రైస్ పండుతుంది. ఇదంతా పెద్ద ఎత్తున సాగు చేస్తే చైనాలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 80 మిలియన్ల మంది పైగా ఆకలితో ఉండేవారికి ఆహారం అందించవచ్చని చైనా సైంటిస్టులు చెప్తున్నారు. అయితే ఇకపై సముద్రం నీటిని కూడా పంటల కోసం ఉపయోగించే రోజులు దూరంలో లేవన్నమాట. సో ఈ వీడియోకి ఇంతే. వీడియో నచ్చితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ కూడా చేయండి ప్లీజ్.